శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ ప్రత్యంగిర పీఠం ద్వారా ప్రతిరోజుటిలాగానే ఈ రోజున కూడా ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్యపరమైనటువంటి సమస్యల విశ్లేషణ విషయంలో భాగంగా మరి ఈ రోజున 2024 జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎట్లాంటి అదృష్ట యోగాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క వృషభ రాశి వారి గురించి అడగడం జరిగింది చాలామంది భక్తులు. మరి ఈ యొక్క జూలై మాసము 2024 వృషభ రాశి జాతకులకు రవి మరియు శని ఇద్దరు కూడా శుభ స్థానంలో ఉన్నందున చాలా విశేషమైనటువంటి ధనలాభము, వస్త్రలాభము, వస్తులాభము, ఇంకా అనేక రంగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగేటువంటి ఆస్కారం ఉంది. అట్లాగే ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉన్నటువంటి వృషభ రాశి జాతకులకు చాలా మంచి సమయం అని చెప్పవచ్చును. ఈ యొక్క జూలై మాసము వారు అనుకున్నటువంటి విధంగా వారి యొక్క జీవనము గడిచేటువంటి సమయం అని కూడా చెప్పవచ్చును. వృత్తి వ్యాపార పరంగా ఇన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు తొలగిపోతాయనే చెప్పవచ్చును. అనేక రంగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు 2024 జూలై మాసము చాలా అదృష్టమైనటువంటి మాసంగా కూడా చెప్పవచ్చును. విద్య, ఉద్యోగము, సంతాన విషయంలో కూడా ఇబ్బందులు పడ్డటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు తప్పకుండా 2024 జూలై మాసంలో చాలా మంచి స్థితి ఏర్పడుతుందనే చెప్పవచ్చును. జాతకరీత్యా విదేశీ యానము, అట్లాగే భూములు కొనుగోలు అమ్మడము ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వృషభ రాశి జాతకులకు కూడా చాలా విశేషమైనటువంటి ధనలాభము, భూలాభము, అనేక రకాలైనటువంటి లాభదాయకమైనటువంటి విషయాలు మీ యొక్క జీవితంలో ఈ యొక్క 2024 జూలై మాసంలో తప్పకుండా సంప్రాప్తిస్తాయి. అయితే చివరి వారంలో కాస్త ఇబ్బందులు మొదలయ్యేటువంటి ఆవశ్యకత ఉంది మీ యొక్క జాతకరీత్యా. దానికి తప్పకుండా మీ ఇంటి యందు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణము, లేదా మీకు ఉపదేశం లేకుంటే లక్ష్మీ అష్టోత్తర నామాలు పఠించడము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పవచ్చును. లక్ష్మీ అష్టోత్తరము కూడా మీకు సాధ్యం కానప్పుడు ఓం ఐం హ్రీం మహాలక్ష్మీ నమః, ఓం ఐం హ్రీం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక 21 సారి మీరు చేసినట్టయితే తప్పకుండా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, సంతాన, విద్య, ఉద్యోగ సమస్యలు కూడా తొలగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మొత్తం మీద ఈ యొక్క జూలై మాసంలో 2024 జూలై మాసంలో
వృషభ రాశి వారు అదృష్టవంతులనే చెప్పవచ్చును. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరేటువంటి స్థితి ఏర్పడుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.